నిజామాబాద్ జిల్లా సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో సుమారు 220 మంది విద్యార్థులు 15 మంది ఉపాధ్యాయులు ఉండగా ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. దీంతో విద్యార్థులు క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి కింద నిధులు మంజూరు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సమస్యను విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా పనులు పూర్తిగా చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. 4 సంవత్సరాల నుంచి ఈయన చదువుతున్నాను. ఇక్కడ 2 బాత్రూమ్లు ఉండే కానీ ఇప్పుడు తీసేసి ఇంకా 2 బాత్రూమ్స్ కట్టిస్తామని చెప్పారు కానీ అలా సగంకే ఆపేశారు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. టీచర్లకు కూడా లేకుండా ఎన్కు స్కూల్కి పోదామంటే ఆడ కూడా లేవు. ఇప్పుడు ఎన్కు స్కూల్ పిల్లలకి మాకు ఎవరికి లేవు. ఇప్పుడు రోడ్ దాటిపోదామంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్స్ అయితే అని భయం ఉంది. అందులో టాయిలెట్స్ నిర్మించగా సగం అంటే కాంట్రాక్టర్కు డబ్బులు రాకపోవడం వల్ల సగమే పూర్తయినాయి, మిగతా సగం పూర్తి చేయలేకపోయిండు. దీంతో మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అంటే 220 మందిలో దాదాపు 100 మంది పైగా గర్ల్స్ ఉంటారు. మా 14 మంది స్టాఫ్లో 7 మెంబర్స్ లేడీ స్టాఫ్ ఉంటారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.